నంద్యాల జిల్లా వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు మరియు మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మహానాడు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మహానాడు కార్యక్రమాన్ని క్లస్టర్ వారీగా రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ విధానంలో నిర్వహించారు. ఆ కార్యక్రమంలోనే ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ గారంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక చరిత్ర, ఒక యుగం తెలుగు వారు తెలియజేస్తా ఉన్నారు. తెలుగు జాతి చరిత్రలో కొన్ని పేర్లు కాలం వర్చువల్ విధానంలో మహానాడు కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర మంత్రి ఫరూక్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్, పలువురు నాయకులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహానాయకుడిగా పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే రాజకీయ రంగంలో గేమ్ చేంజర్ గా అభివర్ణించారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి చైతన్య రథం ద్వారా సామాన్య ప్రజల చెంతకు వచ్చి ప్రజా విప్లవానికి నాంది పలుకుతూ కిలో ₹2 బియ్యానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు, పలువురు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారి 103వ జయంతి మొదటి మహానాడు తిరుపతి మొదలుకొని ఇప్పుడు నెల్లూరులో జరిగే మహానాడు తర్వాత ఇప్పుడు మనం వర్చువల్లో పెట్టుకున్నాం. కొన్ని కారణాలు చేస్తూ ఈరోజు దేశ పరిస్థితి, ప్రపంచ పరిస్థితి ఏ రకంగా ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు దాన్ని తగ్గించుకుంటూ వర్చువల్గా ఏర్పాటు చేసుకున్నాం. వర్చువల్గా ఏర్పాటు చేసుకుంటే ఫిజికల్గా వచ్చిన దానికన్నా వర్చువల్లో దాదాపు 7 లక్షల చిల్లర మంది ఈరోజు పాల్గొన్నారంటే ఇది ఆశ్చర్యంగా ఉంది. ఎవరు ఊహించలే. ఫిజికల్గా అయితే 4 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు అనుకున్నాం, కానీ దాదాపు 7,28,000 మంది పాల్గొన్నారంటే ఇది చాలా సంతోషదాయక విషయం. అది ఎన్టీ రామారావు గారి మీద ఉన్న గౌరవం, తెలుగుదేశం పార్టీ మీద ఉన్న గౌరవము, చంద్రబాబు నాయుడు గారు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగింది. మరి ముఖ్యంగా పేదవారంటే ఎన్టీ రామారావు గారికి అనలేని ప్రేమ. ఆయన వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ₹2 కిలో బియ్యం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఉండడానికి ఇండ్లు, కట్టుకోవడానికి గుడ్డ, ప్రభుత్వ పరంగా అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించే మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా రెండవ రోజు మహానాడు కార్యక్రమం వేడుక ఘనంగా నిర్వహించారు. నంద్యాల నియోజకవర్గంలోని 10 క్లస్టర్లలో మహానాడులో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నంద్యాల ఎన్టీఆర్ షాదీఖానాలో ఘనంగా జరిగింది. పార్టీలో అత్యంత సీనియర్ మహిళలకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎన్ఎండి ఫిరోజ్ గారు మహానాడు కార్యక్రమం
కార్యక్రమాలు తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఎన్టీ రామారావు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. నంద్యాల నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్, కోటా వీధి, సుంకులమ్మ ఆలయం, రైతు నగర్, చాబుల్, దేవనగర్, హృదయానంద్ ఫంక్షన్ హాల్, నందమూరి నగర్, గోపిశెట్టి ఫంక్షన్ హాల్, పోలూరు పలు చోట్ల జరిగిన మహానాడు కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రామచంద్రారావు, మాజీ కౌన్సిలర్లు మిద్దె హుసేని, ఖండే శ్యామ్ సుందర్ లాల్ మరియు టీడీపీ నాయకులు ఉప్పరి సురేష్, శ్యామ్ సుందర్ గుప్తా పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాట్లాడి 5 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేసి అధికారులు కూడా మేము కలిగిన వారి యొక్క త్యాగం, వారి యొక్క నిబద్ధత, వారి యొక్క స్ఫూర్తి ఈ విద్యార్థి మనందరికీ నరసింహ యాదవ్ అన్న కనపడడం లేదు. ఏమన్నా చిన్న కార్యక్రమం పిల్లండి అక్క తొందరగా. శ్యామన్న కనపడతాంలే. వారి యొక్క 103వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నిజంగా ఎన్నికేటు అదేవిధంగా గోస్పాడు మండలంలో పార్టీ అధ్యక్షులు తులసీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం నిర్వహించారు. 10వ క్లస్టర్ మహానాడు వేదికపై మంత్రి ఫరూక్ మరియు అబ్జర్వర్ నారాయణస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కొంతమంది మీడియా మనం అన్నం తిన్నప్పుడు వచ్చి ఫోటోలు తీసి ఎవరు లేరు అంటే వాళ్ళ పని ఏం లేదు. వాళ్ళైతే వాళ్ళ నాయకుడు నంద్యాలలో ఉండడు. మేమేం చేస్తున్నాము, మేమేం డెవలప్మెంట్ చేస్తున్నాము ఊర్చోలేక ఇంకా వాళ్ళ పనే ఇది. వాళ్ళు ఉండరు, ఉండి పని చేసే వాళ్ళకు పని చేయనియరు, ఏదో ఒకటి ఏర్పెడుతున్నారు. ఏమన్నా మీరు ఏం చేసినా ఎంత రాసినా ఖచ్చితంగా మనం ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ గెలుస్తున్నామా లేదా అన్న? మొత్తం 52 వార్డు మనమే గెలుస్తున్నాం. మీరు ఏం రాసుకుంటే రాసుకుని మనకు పర్వాలేదు, కానీ ఆ రోజు ప్రజలు ఎవరికి ఓటేస్తారో అది ముఖ్యమని మన అదే పనిగా వచ్చి ఎక్కడనో మూలకి నిలబడి అదే పనిగా ఫోటోలు తీసి ఏం లేదంటారు. ఈ రోజు కూడా వచ్చి చూడు ఉన్నారో లేరు అని ఊరికే వచ్చేసి అంటే ఒక మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది, జరిగే ప్రోగ్రామ్ కు వాంటెడ్ డిస్టర్బ్ చేసి ప్రజలకి ఏదో మబ్బుదాబి పెట్టి మీరు ఏం చేసినా ఏం కాదు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.